యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో యోబు అద్భుతమైన మాట రాస్తా ఉన్నాడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్న కాలం అంతా యుద్ధ కాలమే. ఎవరితో మనం పోరాడుతున్నాం? మనుషులతో కాదండి. మనం పోరాడేది ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో, మనలో ఉన్న శరీర కార్యాలతో పోరాడుతున్నాం. ఒక సైనికునికి శత్రువు నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఒక ఆయుధం కావాలి. అలాగే దేవుని బిడ్డలైన వారికి సర్వాంగ కవచం అనే ఆయుధం కావాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడంటే, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి, మీ భుజమునకు నీతి అనే మైమరు ఉండాలి, మీ పాదములకు సమాధాన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు నీవు అపవాదిని జయించగలుగుతావు. వాడు నీ దగ్గరికి రాడు. ఇవి నీ వద్ద లేనప్పుడు వాడు నిన్ను ఊరకనే లోబరుచుకుంటాడు, నాశనం చేస్తాడు.